వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న జగన్ అకస్మాత్తుగా పులివెందులు వెళ్లడానికి ప్రధాన కారణం వివేక కుమార్తె సునీత అంటున్నారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారుల పేర్లు బయటపెట్టాలని న్యాయ పోరాటం చేస్తున్నారు సునీత. ఆమెకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుండటంతో వైసీపీ శిబిరంలో కలవరం మొదలైంది. వివేక కేసులో కీలక సాక్షులు వరుసగా మరణించారు. కూటమి ప్రభుత్వంలో ఈ అనుమానాస్పద మరణాలపై ప్రత్యేక విచారణ దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు వివేక హత్యానంతరం సాక్ష్యాధారాలను మాయం చేసిన సమయంలో తమకు సహకరించిన సీఐ ఈశ్వరయ్యను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అంతకుముందు మరో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు పెట్టింది. ఈ ఇద్దరు సునీత దంపతులతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు పెట్టేందుకు సహకరించారు. ఇక కడప జైల్లో అప్రూవర్ దస్తగిరిని ఎదిరించిన వ్యవహారం పైన ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఈ వరుస పరిణామాలతో తాడేపల్లి లింక్ బయటపడే అవకాశాలున్నాయని పులివెందుల వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో తాను సొంతూరికి దూరంగా ఉంటే మొత్తం కుట్ర బయటపడే ప్రమాదం ఉందనే ఆలోచనతో జగన్ పులివెందుల వచ్చారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సునీత కూడా హైదరాబాద్ నుంచి పులివెందులు వస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ పులివెందులలో ఉన్న 3 రోజులు ఆమె కూడా పులివెందుల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారట.